వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను వార్డెన్లు తమ స్వంత పిల్లలుగా భావించి వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. జిల్లాలోనే 104 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ గురుకుల వసతి గృహాలకు శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి తో కలిసి 25 లక్షల విలువైన వంట సామగ్రిని వార్డెన్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులను సమీకరించి ప్రభుత్వ వసతి గృహాలకు వంట సామగ్రిని అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో వసతుల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయించడానికి నా వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర బడ్జెట్ లో 7% పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించిందన్నారు. Maximum number of photos చాలా స్మాల్ ఫోటోస్ తో పెట్టారు సార్. ఇంచుమించు మనం 97 స్కూల్స్ ని మనం వర్క్ చేయడం జరిగింది. 97 స్కూల్స్ ఫస్ట్ గవర్నమెంట్ ఓన్ బిల్డింగ్స్ లోనే చేశాం. ప్రైవేట్ బిల్డింగ్స్ లో మనం రూల్ మనకి అలౌ చేయరు. కానీ ఇక్కడ ఫ్యాన్ లైట్స్ అయితే ఇంత లేదు అంత వరకు మనం ఇవ్వడం జరిగింది సార్. బికాస్ పిల్లలకు ఎండలు ఇబ్బంది పడకూడదు. ఆ కాంక్షలు వస్తే సార్ మధ్య మధ్యలో ఆ తర్వాత గవర్నమెంట్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. కామన్ మెన్యూ ఉంది. పాత కాలంలో ఏముండేది సార్, ఎప్పుడైనా రేట్ పెంచినప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉండేది. బీసీ వాళ్ళు ఏదో వాడేది, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఏదో వాడేది, యూనిఫామ్ గా ఉండేది కాదు. మనకి కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా పరిపాలన ప్రకారం కూడా ఉండేది. కొంతమంది నేమ్ ఎక్కువ పెడతారు, కొంతమంది మటన్ ఎక్కువ పెడతారు. ఆ రేట్ ఫిక్స్ చేయడం అంతా మెస్ ఉండేది సార్. ఇప్పుడు ఏదో స్కూల్ కి పోయినా సార్, మనం ఏదో హాస్టల్ కి రెసిడెన్షియల్ బోర్డింగ్ ఉన్న స్కూల్స్ కి చూస్తే కేజీబీలో కూడా రాబోతుంది సార్. మనం మాట్లాడడం ప్రతి స్కూల్ కి పోతే సేమ్ మెన్యూ పాటిస్తున్నారు. ఆ సేమ్ మెన్యూ పాటించినప్పుడు ఒక ప్రాబ్లం సమస్య మన ముందు వచ్చింది సార్. వార్డెన్స్ వచ్చారు, దాని మాత్రమే యూటెన్సిల్స్ లేవు సరి అయినా. బికాస్ కొత్త ఐటమ్స్ యాడ్ చేయడం జరిగింది. అది కూడా రెగ్యులేషన్స్ తోటి మాట్లాడి స్టేట్ లెవెల్ డెసిషన్ తీసుకున్నారు. మోడా చేయాలి, ఇడ్లీ చేయాలి. సో అవి కూడా సార్ ఈ టమాటోకి హిస్టరీలో కూడా తీసుకురావడం జరిగింది. అప్పుడు మీరు కూడా గైడెన్స్ ఇచ్చారు. సో ఎట్లా చేద్దాం, సో ఇది మొత్తం యూటెన్సిల్స్ జరిగింది సార్. సో గొప్పతనం సార్ అవి కావాలి ఫస్ట్ డే అనేది ఎక్స్పీరియన్స్ ఫోన్లో మాట్లాడాలి. ఇంత పెద్ద ఎత్తున ఈ హాస్టల్స్ నిజంగా కూడా మీరు 10 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉంటే ఈ 1 ఇయర్ ప్రజాప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా అయ్యింది. మరి వీటన్నిటికీ ప్రభుత్వ పరంగా బడ్జెట్ రాకుండా కలెక్టర్ గారి శ్రమ వల్ల అక్కడ ప్రదర్శన చేసింది సార్. అయితే చేసే దాంట్లో కూడా ఇవన్నీ వారికి ఏదో చేయాలి, కొత్తదనం చూపించాలి ఈ జిల్లాగా అనే ఉద్దేశంతో ఈ హాస్టల్స్ పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చి అన్ని విధాలు పిల్లలకు అవసరమైన అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ ఒకటి చేసుకుంటూ దాంట్లో కూడా మా సహాయం కూడా ఉన్నది. ఇంకా ముందు ఈ హాస్టల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే గురుకుల స్కూల్స్ కానీ ఏదైనా చేయండి బడ్జెట్ తప్పకపోతే నేను కానీ మరి ఇద్దరు ఎమ్మెల్యేలు మరి ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ కాబట్టి తప్పకుండా ఈ బడ్జెట్ చేయకుండా వారు అడిగిన నిధులు సాధ్యమైన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అన్నింటి బడ్జెట్ చేసుకుంటే అదొకటి చేస్తాం. అంటే మంచి వార్త శుభవార్త ఏంటంటే కలెక్టర్ గారి నుంచి మీరు ఏదైతే పనులు చేసిన రాష్ట్రాలుగా మీ సొంత పనులాగా చేసినందుకు అని ఆ విషయాన్ని మీ అందరూ సిద్ధం చేసుకున్నాను. అట్లా చేస్తేనే నడుస్తుంది. ప్రభుత్వం మాది, స్కూల్ మాది, మా పిల్లలు ఇంట్లో మా పిల్లలు ఈ పిల్లలు మా పిల్లలు అనే ఉద్దేశం వస్తే అది జరుగుతుంది. కాబట్టి మరి ఆ విధంగా మీకు ప్రయత్నం అందుకే ఒకసారి మీ అందరినీ అభినందిస్తూ మరి ప్రముఖ కార్యక్రమాలను కూడా అదే విధంగా తీసుకొని ఇంకెవరైనా చేయడం కూడా చేసిన తెలుసుకొని చేసే విధంగా